ఫ్రీ బస్ అని, తల్లికి వందనం, స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు, రోడ్లన్నీ బాగా వేశారు. నిజంగా వేశారు, బాగా వేశారు. ఇదివరకు అసలు తిరిగే వాళ్ళం కాదు. రోడ్లన్నీ బాగా వేశారు. ప్రజెంట్ అయితే ఎవరికి సంపాదనతో వాళ్ళు నీట్గానే ఉన్నారండి. అలా తల్లికి వందనం చూసుకుంటే కనుక గతంలో ఒకరికే పడేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది కదా. అవును, అది మంచిదే కదండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తారు కాబట్టే కదా మనిషికి ఎంతని. లాస్ట్ టైం ఒకరికే వేసేవాళ్ళు అనుకుంటా, మరి నాకు ఐడియా లేదు, మాకు రాలేదు. అంటే మా స్టూడెంట్స్ లేదండి మా ఇంట్లో, అందుకని. ఇప్పుడు మాత్రం ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి 13,000 అలాగా పడినాయండి, అందరికీ పడినాయి. అలా చూసుకుంటే కనుక మళ్ళీ ఆగస్టులో వచ్చేసరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అవును, ఆడబిడ్డని ఇదే 1500 కూడా వదులుతామంటారు. అవునవును, అది చాలా మంచిదండి. ఎందుకని ఫ్రీ బస్ అనేది ఉండాలి మనకి. లేడీస్ వరకు అది కరెక్ట్గానే, బాయ్స్ అంటే లేదు, కానీ లేడీస్ వరకు ఉపయోగపడుతుంది. జనరల్గా చాలామంది ఆటోల కోసం వాటి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. లేడీస్ కదా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆటో వాళ్ళకి కూడా నెలకి అదే 20,000 వేస్తానని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అది మంచిది, చాలా మంచిది. మరి ఆటో తగ్గిపోతాయి కదండి, లేడీస్ లేకపోతే ఇంక జర్నీకి ఆటో ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. ఇది చాలా మంచిది పథకం అని చెప్పి అంటున్నానండి. కొంతమంది ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే ఎంత ఇచ్చినా సరే మాకు పట్టుకూటు కొట్టేస్తారు అని చెప్పి కూడా అంటున్నారు. ఉంటుందండి, కానీ అందరూ ఆటో ఎక్కరు కదా. ఇప్పుడు బస్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. మీరే చూస్తున్నారు, పొద్దున పూట కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మన 10th నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్, బీటెక్ వీళ్ళందరూ మ్యాక్సిమం లేడీస్ మొత్తం బస్ పాసుల మీదే వెళ్తున్నారు. అవునా, మీరే చూడండి, సాయంత్రం 4 నుంచి 9 మధ్యలో, 8 మధ్యలో స్టూడెంట్స్ బయట ఏలాడుకుంటూ వెళ్తున్నారు. అవునా కాదా? ఆ లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. స్టూడెంట్స్కి మ్యాక్సిమం 90% ఎక్కువ యూజ్ అవుతుందండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక మళ్ళీ మేమే వస్తాము, జగన్ 2.2 అంటారు, వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏముందండి, మంచి చేస్తే రావచ్చండి, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మంచి చేయడం బట్టే కదా వీళ్ళు వచ్చారు. అట్లా మంచి చేస్తే ఎవరైనా వస్తారండి. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక ప్లకార్డులు చూపించి కూడా చెప్తున్నమాట, అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, 2029 జగన్ 2.2 చూపిస్తాం అంటున్నారు. ప్రజలకు మంచి చేస్తే 151 నుంచి 11కి రాదండి, ఇంకెక్కువే వెళ్ళేది. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు కాబట్టి వాళ్ళని 11కి వచ్చారు. ఏమో చూద్దాం. ఈ మధ్యన మళ్ళీ బ్యానర్లు పట్టుకొని ఇవి పట్టుకొని ఎగరడం, గోల్ చేయడం, రచ్చ చేయడం అలాంటివన్నీ చేయకుండా ఉంటున్నారు అనుకోండి ప్రజలందరూ.